హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ అమ్మాడి' ఎపిసోడ్ 47. రేయ్ ఏంట్రా మరి ఇవాళ నా ముందే లేచేశావు, పైగా రెడీ అయ్యావు అని అడిగాడు యువన్ లేచి కూర్చుంటూ కళ్ళు నులుముకుంటూ. ఓయ్ బాబు, నైట్ ఏం చెప్పాను నీకు? ఇవాళ నన్ను అమ్మ గుడిలో కలుస్తుందని చెప్పాను. మనిద్దరం వెళ్ళాలి అని కూడా చెప్పాను కదా! అప్పుడే మర్చిపోయావా? టైం చూసావా ఎంతవుతుందో? 9:30 అవుతుంది. అయినా నువ్వింకా లేవట్లేదు. నువ్వెప్పుడు లేస్తావా అని నేను రెడీ అయి కూర్చొని నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పింది ప్రసీద. తల్లి దగ్గరికి అనేసరికి ప్రసీద అంత త్వరగా రెడీ అయి ఉండడంతో యువన్‌కి నవ్వు వచ్చి, వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే ఏమో వెళ్ళను అంటున్నావు. కానీ ఇలా కలవాలని నీకెంత ఆరాటంగా ఉందో చూడు. అదేదో నువ్వు వెళ్ళి ఒక 2 రోజులు ఉండొస్తే వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది కదరా! మీ నాన్నకి కూడా మీ నాన్న కోపం కూడా తగ్గుతుంది కదా! ఒకసారి అలా ఎందుకు ఆలోచించకూడదు నువ్వు? అని అడిగాడు యువన్ లేచి నిల్చొని. రసీద కోపంగా యువన్ మాటలకి అతడి దగ్గరికి వచ్చి అతడి కాలర్ పట్టుకొని, అంటే ఏంటి బాబు, నన్ను మా ఇంటికి పంపించేయాలి అని చూస్తున్నావా ఏంటి? పెళ్ళాం కడుపుతో ఉంది అని ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకుందామని గాని చూస్తున్నావా? అలా చేస్తే నా చేతిలో చచ్చిపోతావు చెప్తున్నా. ఏమైనా అంటే మీ ఇంటికి వెళ్ళు అంటున్నావు. నేను వెళ్ళను. నా డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. అయ్యాక కూడా ఇక్కడే ఉంటాను. నాకు వాళ్ళకన్నా నువ్వే ఇంపార్టెంట్. నువ్వేమైనా నాకు తెలియకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నేనసలే మంచిదాన్ని కాదు. నాకు ఫైటింగ్ కూడా వచ్చు చెప్తున్నా అని అంది ప్రసీద. ప్రసీద మాటలకి యువన్ అతడి నవ్వుని పెదాల మాటునే దాచేసి, ఆహా! మా అమ్మాడిగాడికి ఫైటింగ్ కూడా వచ్చా? సరే, ఫైటింగ్ చేద్దువు గానీ, అయినా నిన్ను వదిలేసి నేనే వేరే అమ్మాయిని చూసుకుంటాను అని ఆ ఆలోచన నీకెలా వచ్చిందిరా మెంటల్? అలా అయితేనే నిన్ను ఇంతలా నీ వెంట పడి, నీకు వచ్చిన పెళ్లి సంబంధాలు అన్నీ చెడగొట్టి, నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చుకొని, మీ నాన్నతో అంత ఫైట్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానా? హ! అని అడిగాడు యువన్. అతడి మాటలకి ప్రసీద, పెళ్ళాం కడుపుతో ఉన్నప్పుడే భర్తలందరూ సెకండ్ సెటప్ పెడతారు అని ఎక్కడో విన్నాను. ఇప్పుడు అదే గుర్తొచ్చి నీ దగ్గర వాడాను అంతే అని అంది ప్రసీద. నీ మొగుడు అలాంటి వాడు కాదే అని అన్నాడు యువన్ అతడి పెదాలు ఆమె చెవి దగ్గరికి చేర్చి. అతడి పెదాలు ఆమె ఒంటికి తాకగానే ప్రసీద వణికిపోతూ మెలికలు తిరుగుతూ యువన్ షర్ట్‌ని గట్టిగా పట్టుకొని, ఓయ్ బాబు, ఏం చేస్తున్నావు నువ్వు? అని అంది చాలా గుసగుసగా. ఏదైనా చేసేయాలనుందమ్మాడి. కానీ నువ్వు నన్ను తట్టుకునే పొజిషన్ కాదు కదా! అని నవ్వాడు యువన్. సిగ్గు లేదు నీకు కదా! అని ప్రసీద యువన్ మాటలకి నవ్వుతూ, ఓయ్! అమ్మ ఆల్రెడీ వచ్చేసుంటుంది, గుడికి వెళ్దాం. త్వరగా రెడీ అవ్వు. మనం ఇంకా టిఫిన్ చేయాలి. నేను టాబ్లెట్స్ వేసుకోవాలి. ప్లీజ్ మా యువన్ మంచోడు కదా! త్వరగా రెడీ అవ్వు బాబూ అని ప్రసీద తొందర చేస్తూ ఉంటే, సరే నేను త్వరగా ఫ్రెష్ అవ్వాలి అంటే, నాకొకటి కావాలి అని అన్నాడు యువన్ ఒళ్ళు విరుచుకుంటూ. అతడు షర్ట్‌లెస్‌గా ఉండడంతో అతడి బాడీని చూసి ప్రసీద గుటకలు మింగుతూ, ఏం కావాలంట ఇప్పుడు నీకు? అని అడిగింది. ఏం కావాలి అంటే, నా అమ్మాడి దగ్గర నుండి ఒక స్ట్రాంగ్ కిస్ కావాలి. అసలే చాలా రోజులవుతుంది నీ దగ్గర నుండి కిస్ తీసుకోక. ఈ విషయం తెలిసినప్పటి నుండి నిన్ను నా దగ్గరికి తీసుకోవాలి అన్నా భయం వేస్తుంది. నన్ను తట్టుకుంటావో లేదో అని. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ముద్దిస్తేనే నేను 2 నిమిషాలలో రెడీ అయ్యి వస్తాను అన్నమాట. లేకపోతే లేదు. అని యువన్ బాబు తీరిగ్గా అనగానే ప్రసీద తన నడుము మీద 2 చేతులు పెట్టుకొని యువన్‌ని కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వెలా చూసినా నా మాట ఫైనల్ బేబీ. త్వరగా వచ్చేసి నాకు కావాల్సింది ఇచ్చేయి అమ్మాడి. లేకపోతే లేట్ అవుతుంది. అక్కడ మీ అమ్మ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక నీ ఇష్టం. నాకు కావాల్సింది అడిగాను. ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది నీ ఇష్టం రా. నాకెందుకో ఇవాళ జిమ్ చేయాలి అని ఉంది ప్రసీ. నేను వెళ్తున్నాను జిమ్‌కి అని యువన్ రూమ్ నుండి వాళ్ళ రూమ్ బయట అడుగు పెట్టబోయాడు. అంతే. ప్రసీద అతడి వెనకాలే వెళ్లి అతడి భుజంపై 4 దెబ్బలు కొట్టి, నిజంగా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు తెలుసా?
ఇలా కడుపుతో ఉన్న పెళ్ళాన్ని ఎవరైనా ఏడిపిస్తారా? టైం చూసి ఆడుకుంటున్నావు కదా బాబు నువ్వు నన్ను. నాకు కూడా ఒక టైమొస్తుంది. అప్పుడు చెప్తానులే నేను నీ సంగతి. ఇలా రా, ఇంకా ఎక్కడికి బయటికి వెళ్తున్నావు? బయటికి వచ్చి అందరి ముందుగా ఇవ్వమనలేదింకా నయ్యం. సిగ్గు లేదు నీకు. సిగ్గు లేకుండా తయారవుతున్నావు అని డోర్ క్లోజ్ చేసి తాడి చెట్టులో అంతలా ఉంటే నేనెలా పెట్టాలి? కాస్త నా హైట్‌కి వంగితే ముద్దు పెడతాను అని అంది ప్రసీద బుంగమూతి పెట్టుకొని. నేను నిన్ను పెట్టమన్నాను కానీ నీకు తగ్గట్టు నేనుంటాను అని చెప్పానా? అని అన్నాడు యువన్ బాబు కూడా తెగ పోజులు కొడుతూ. నీ టైం నడుస్తుంది చెప్తానులే అని అతడి చేయి పట్టుకొని అతడిని బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి యువన్‌ని బెడ్ మీద కుదేసి అతడు బెడ్ మీద కూర్చున్నాక యువన్ మొహాన్ని ఆమె దోసిల్లోకి తీసుకొని అతడి నుదుటి మీద, అతడి కళ్ళ మీద, అతడి బుగ్గల మీద, అతడి ముక్కు మీద ముద్దు పెట్టి ఆఖరికి ఆమె పెదాలను అతడి పెదాలకు తాకించి 4 నిమిషాలు అలాగే ఉంచేసి అతడి పెదాలకి గాఢంగా ముద్దు పెట్టి అప్పుడు కళ్ళు తెరిచి యువన్‌కి దూరంగా జరిగి ఇక చాలా నాయనా ఫ్రెష్ అవుతావా? అని అడిగింది ప్రసీద. ఆమె అలా అడగగానే యువన్ నవ్వుతూ థాంక్యూ అమ్మాడి. నేను చెప్పినట్టు వింటుంది నా అమ్మాడి అని ప్రసీదని గట్టిగా హత్తుకొని చీరలో చాలా బావున్నావురా నువ్వు. 5 మినిట్స్ రా ఫ్రెష్ అయ్యి వస్తాను అని ప్రసీద నుదుటిన ముద్దు పెట్టుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చకచకా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఇక వెళ్దామా? అని అడిగాడు. నీదే లేట్ అనగానే సరే సరే అని జాగ్రత్తగా ప్రసీదని కిందికి తీసుకొని రాగానే యువన్ వేడివేడిగా కాఫీ తాగితే ప్రసీద ఇక వేడి వేడి పాలు తాగి డ్రై ఫ్రూట్స్ తినేసి టిఫిన్ వచ్చాక తిందాం బాబు గుడికి వెళ్తున్నాం కదా అని అంది. అలాంటివన్నీ నార్మల్ వాళ్ళకిరా నీకెందుకు ఇలా ఉండి టిఫిన్ చేయకపోతే ఎలా? అక్కడ మనకెంత టైం అవుతుందో తెలియదు కదా, కాస్తైనా తినొచ్చు కదా అని అడిగాడు యువన్. తినాలని లేదు బాబు. వచ్చే దారిలో ఆకలైతే తిందాంలే. ఇప్పుడైతే ఇప్పుడు మాత్రం వెళ్ళిపోదాం అంది. సరే పద. మీ అమ్మని చూడాలని నీకంత ఆరాటంగా ఉంది కదా అని యువన్ ప్రసీదను కారులో గుడికి తీసుకొని వెళ్ళాడు. ఇక ఇద్దరు గుడికి వెళ్ళగానే ప్రసీద కళ్ళు వాళ్ళ అమ్మని వెతుకుతూ ఉంటే దర్శనం చేసుకుంటున్నారేమో అమ్మాడి. మనం కూడా దర్శనం చేసుకొని వద్దాం పద అని ఇద్దరు కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళగానే అప్పుడే కరుణాగారు ప్రసీద పేరు మీద అర్చన చేయిస్తూ కనిపించారు. ఇక వీళ్ళిద్దరూ కూడా వెళ్లి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అర్చన చేయించాక అప్పుడు కరుణాగారు కూతుర్ని చూస్తూ సంబరపడుతూ కూతురు దగ్గరికి వెళ్లి వెంటనే కూతుర్ని హత్తుకొని ఎలా ఉన్నావు తల్లి అన్నారు కళ్ళల్లో నీళ్లతో. నేను బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు అని ప్రసీద కూడా కంటి నిండా నీళ్లతో అడిగింది. అప్పుడే సుబ్రహ్మణ్యం గారు కూడా అక్కడికి వచ్చి కరుణ గారికి ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి, "నువ్వు కాసేపయ్యాక ఇంటికి వెళ్ళు కరుణ ఆటోలో. నేను వెళ్తున్నాను" అని చెప్పి యువన్ మొహం కూడా చూడకుండా ప్రసీద తల మీద చెయ్యి మాత్రమే వేసి, కూతుర్ని ఒకసారి చూసుకొని సుబ్రహ్మణ్యం గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది.